వచ్చావా మహేంద్ర? మహేంద్ర ఐపీఎస్ అంటే నువ్వేనబ్బే. తిరిగి నైవేద్యంగా ఇస్తున్నారా? చూడు మిస్టర్ మహేంద్ర, భాషతో పోరాటం, నాలుగు పాములతో తిరగాటం మంచిది కాదు. రా, మాతో చేకల్పి మా స్థానంతో పాటు ఈ కేసు సభ్యులు మొత్తం కొలగొట్టి మా చేతితో ఆడించుకుంటాం. మాతో చేకల్పి నీకు సరైన పోలీసు తయారా? ఇప్పుడు వచ్చా పోయిస్తా. సయ్యద్ మహమ్మద్ ఖాదిర్ పాషా. ఏ మహేంద్ర, నీలాంటి పోలీస్ ఆఫీసర్లు ఫస్ట్ సిన్సియర్ గా ఉంటారు, తర్వాత నీతి న్యాయసేత అంటూ ప్రాణాలు కోల్పోతారు. కొంతమంది నిరుత్సాహానికి వంగి పడిపోతారు. అలా అయితే చెప్పు, నాతో రా, చేయగలుపు. మా ఆట పాటలతో వచ్చి ఈ పోలీస్ ఆఫీసుని కనుగొని చేయవే.
బావతో అవి ఎందుకు లేట్గా వచ్చావో చెప్పు. రేపు నీ బర్త్డే కదా, గిఫ్ట్ కొనడానికి షాపింగ్ చేశాను, అందుకే లేట్ అయింది. ఆహా, నా బర్త్డే కూడా గుర్తుందా నీకు? ఇష్టమైన వారు బయలుదేరే చెప్పకపోయినా తెలుసుకోవడం ప్రేమికుల లక్షణం. సరే సరే, ఇందుకే నా కోసం ఏ గిఫ్ట్ తీసుకొచ్చావు? చెప్పదు, ముందే చెప్తే తెలియలేమండి. సరేలే కానీ రేపు నా బర్త్డే సందర్భంగా నువ్వు మా ఇంటికి రావడం కుదరదు, ఎందుకంటే డాడీ ఇంట్లోనే ఉంటారు. మీ బాబా ఆ, మధ్యలో ఈ కొత్త క్యారెక్టర్ కొత్త ఏంటి? చిన్నప్పుడు తల్లిదండ్రులు పోగొట్టుకున్న తర్వాత మా నాన్ని మా బావని చూసుకొని మంచి చదువు చదివించాడు. ఇప్పుడు సడన్ గా ఇంటికి వచ్చాడు, ఎందుకంటే ఇక్కడే తను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడంట. నిన్ను పెళ్లి చేసుకోవాలని కలగంటున్నాడు, అవునా? రాజా, ఏంటి అనేది? నేనే నువ్వు పెళ్లి చేసుకుని హాయిగా వెళ్ళిపోతావు, అంతే కదా? సరే అండి, హాస్యం కూడా అలానే మాట్లాడు. అయినా నీకు తెలుసుగా నీ స్థానం ఎప్పుడు నాకు ఇక్కడ ఉంటుందని. అలాంటిది నన్ను ఇలా మాట్లాడతావా? అంతేలే, మగవాడి కదా, మగవాడు అనిపించుకుందాం. సారీ తల్లి, నువ్వు ఏమంటావో తెలుసుకోవడానికి అలా మాట్లాడేది. లేదు సార్,
ఆయన స్టైల్లో చెప్పిస్తాను. తమ్ముడు వాడిని చంపిన పాపం మనకెందుకురా? వాడిని తీసుకెళ్లి అగ్నిగుండాల అడవుల్లో తెగనరికి కంపోలి మేరలో పాతి పెట్టండిరా. ఈయన కొడుకు చంపకూడదన్నా. వీడి కాలు చేతిలో మన టైర్లు కంపెనీకి వీడి మండం మన ఎత్తు బదులు మొసలకి పడేసి ఈయన కొడుకుని పాతి పెట్టేద్దాం. తమ్ముడు తమ్ముడు కాల్మనితో మనం చేస్తున్న వ్యాపారం చాలా దూరం వెళ్ళిందిరా. పోలీసులు దాన్ని పసిగట్టారా. మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నా కొడుకులు ఫైనాన్స్ వ్యాపారం చెయ్యండి చెప్తే నా కొడుకులు ఆడో తాళు బట్టలతో ఆడుకుంటున్నారు. నా కొడుకులు వేసే పుట్టిలే కాలే తమ్ముడు. కాల్మని వ్యవహారం చాలా దూరం వెళ్ళింది. బాకీ వసూళ్ల కోసం వెళ్ళిన మన బ్రావత్ గారు బాకీ వసూళ్ల కింద కోరికలు తీర్చమని అన్నారు. విజయవాడ పట్టణంలో పట్టుబడ్డారా. అయితే వాళ్ళు జరిగిపోతే మన గుట్టు రట్టు అవుతుందట అన్నయ్య. మన గుట్టు రట్టు చేసేవాడు ఎవరున్నారా? వాడు పోలీస్ స్టేషన్లో మన గుట్టు రట్టు చేస్తే వాడు అక్కడే తేల్కవుతాడు. వాడిని అలాగే చెప్పేద్దాం అన్నయ్య. ఉండాలిగా మన జగన్ ప్రకారం ఒక్క ఫోన్ కొడితే వాడే చూసుకుంటాడు. అర్థమైందా? అర్థమైందన్నా. రఘుపతి అంటే ప్రొఫెషనల్ కిల్లర్ కాదు. నీ మైండ్ సరిగ్గా వాడితే ఈ నైనా కూడా అందరూ ఎవరన్నా ఏం చేస్తని నయం కాదు తమ్ముడు. వాడెప్పుడో పని అయిపోయాడు. నయంగా పోయాడు, కయ్యంగా వచ్చాడు. ఏనా ఏనా ఈ ఆంధ్రాలో మనకు ఎదురాడు. మన రూట్ వేరు, మన వ్యాపారాలు వేరు, మన ఖర్చులు వేరు. తమ్ముడు గుంటూరు బస్ స్టాండ్ లో మనం చేసే కల్తీ వ్యాపారాన్ని ఎవడో పోలీసులకు పట్టించాడట. ఎవడ్రా వాడు? వాడేనన్నయ్య. ఆ రోజు మనం చంపుకన్నా వదిలేసిన చైతన్య గాడు ఆడ కొడుకు ఏకై మేకై కూర్చోండి. ఏంటి మన ప్రాణశక్తితో పెట్టిన వాచించిన గాడు మనకే ఎదురు చేయడమా? ఎవడ్రా వాడు? వాడిని బెజవాడ బస్ స్టాండ్ లో నిలువున నరికి వాడి గుండెని ఏరగట్టాలరా. ధరణి కోట మీద ఒడ్డున కలిసింది ప్రజల మండల జెండాలు కాదురా. మీరన్నీ కూడా పౌరులు తెచ్చి ఆ గుండెలు తెలిగింది జెండాలుగా ఎగరవేసి తెలుగు జాతి సింహాలు వస్తున్నాయి. శ్యామ సింహాలు పంజరాలు నిద్రించిన సింహాలు మాకేం చేయలేవురా. తెలుగు గడ్డ మీద పుట్టిన నీలాంటి తెలుగు జాతి సింహాలు ఏం చేయగలవరా? తెలుగు జాతి పౌరుషం నీకేం తెలుసురా? శాతమాన శౌర్యం, శిక్షార్థ వేదత్వం, పల్లాల పరాక్రమం, చాణక్యుల సౌందర్యం, కృష్ణపుణ్య విజయాలకు పుచ్చుకున్న నా తెలుగుతమ్ములు రక్తగొట్టుకు పౌరుషాన్ని పక్కన పెట్టి వచ్చిన పనేటో చెప్పు. మీరు చేస్తున్న కత్తి పక్కనే ఆపమని చెప్పడానికి వచ్చాను. వచ్చి చెప్తే ఆపడానికి రఘుపతి నాడేమన్నా వెళ్ళిపోప్పు అనుకున్నారా? కలిసి రాజధానిని రాజ్యం వెళ్ళడానికి వచ్చిన ఈ రఘుపతి నాయుడు ఆపడం వాడి తరము కాదురా. మీలాంటి కల్తీ పర్వాలను బ్రతికించడానికి కాదురా. మిమ్మల్ని మేము అసలు మట్టు పెట్టడానికి వాడే పాల నుండి పూజకు వాడే పసుపు వరకు, కాలంలో వాడే కూరలో వాడే కాలం నుండి పిండి వంటల్లో వాడే నూనె వరకు కల్తీ 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 తయారు చేస్తున్నారు. కల్తీ పాలు తాగి 25 మంది పసిపిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీరన్నా కల్తీ నూనె ప్యాకెట్లు వాడి వాళ్ళే అస్వస్థ గురైంది.
ఇది ఆపడానికి చిన్న సమస్య కాదు, వేల తరాల నుండి బాబు చేస్తున్న బిజినెస్, ఎండాల నిండా నడుస్తున్న వ్యాపారాన్ని ఎంతమంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు లాస్ట్ కి ఈ గవర్నమెంట్ చూసి చూడనట్టు నిద్రపోతుంది. అందుకే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు చూస్తున్న ఊరుకుంది. ఈ రాష్ట్రాన్ని నమ్ముకొని 40 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాం. ఈ ప్రజలకు రోగాలు రాకపోతే మా హాస్పిటల్కి వచ్చేదెవరు, మాకు సాధుల వర్షం కురిపించేదెవరు? మేము డాక్టర్లకి లక్షల లక్షల జీతాలు ఎక్కడి నుంచి తీసుకురావాలిరా? ఈ కాసుల కోసం, ఈ డాక్టర్ల జీతాల కోసం ప్రజలకు రోగాలు తెప్పించి నువ్వే హాస్పిటల్ కట్టించి ప్రజల సొమ్మును నీ అప్ప సొత్తులో వాడే దోచేస్తున్నా కదరా. ప్రజల సొమ్ముతో కాకపోతే నా సొమ్ముతో కట్టడానికి నేనేమైనా మదర్ తెరీసా అనుకున్నావురా? నేను ఈ దేశాన్ని తీసుకునే రాబోతునిరా. ఇలాంటి రాబందులు లెక్కలు విడిచి రాజధాని నిలబడి కాల్చి పూడి చేసి రోజు దగ్గర పడింది. మమ్మల్ని కాల్చిపూడి చేసే మగాడంగా ఈ తెలుగడ్డ మీద ఎవరో కొట్టలేదురా. తమ్ముడు, ఆ చైతన్య గారి ఉపన్యాసాలు విని కోరుకుడిరా. నిలవరా మన కుటుంబాలనే. అమ్మా పండు మళ్ళీ రాయే ఏమిటే ఇంత లేనగడి?
అసలు వీళ్ళేది హలో మిస్టర్ రాజా, అమెరికాలో సైన్సాలు నీ ప్రేమ ముగ్గులో దించాలని చూస్తున్నావా? అది నీ వల్ల కాదు. మిస్టర్ మహేంద్ర, ఈ రాజధానిలో ఈ రాజా ఉండగా సహజ మనకు వేరొక మహేంద్రుడికి స్థానం లేదు. రాజధానిలో రాజా అయినా ఇంద్రుడైనా ఈ మహేంద్రుడు రావాలనుకుంటే శైలజ మనుషులకే కాదు, సుష్మేశ్వర మనుషులు కూడా స్థానం సంపాదించగలరు. మహేంద్ర, ఈ రాజాన్ని మర్చించిన సైలజను నా నుండి వేరు చేయడం నీ వల్ల కాదు. పిచ్చివాడా, ఈ మహేంద్రుడు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ప్రపంచాన్ని తలకింద చేయగల మహేంద్రుడు శైలజను ముగ్గులో దించడం వెరీ సింపుల్. ప్రపంచాన్ని తలకిందులు చేయగలవేమో కానీ ఇష్టమైన ఆర్థిక మనసులు ఇష్టమంత ప్రేమలైన చవి చూడలేవు. మిస్టర్ మహేంద్ర, నా సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నావు. మిస్టర్ రాజా, శైలజ నా మరుదులు, దాని వల్ల తారగట్టిపోయే ఏకైక వరుణ్ణి నేనే. మహేంద్ర, ఈ రాజాన్ని అటువంటి నీ పక్కన పెట్టుకులో చెట్టు పెట్టుకోకు. నాతో సేవ చేసి తట్టుకోవడం చాలా కష్టంరా. నేను అదే చెప్తున్నా. ఈ మహిళతో సమాజ్ చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ సెంటర్ లో సోడలు కొడుతున్నారు. ఈ రాజాతో చాలా చర్చించవచ్చనే రాజు సికింద్రాబాద్ స్టేషన్ లో సమాధానం అనుకుంటున్నారా? 10 రోజులు చావతప్పు కొట్టేది మాత్రం నువ్వు పెద్ద రాజధాని రోడ్లో ఫీల్ అవుతున్నావే. ఈ మహిళ చేయగలుగుతున్నామంటే జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటావు. నలుగురు పోటీ వాళ్ళని పోలీస్ స్టేషన్ ప్రశ్నించే మాత్రం నువ్వేదో పెద్ద పోలీస్ వ్యవహారం ఫీల్ అవుతున్నా. ఈ రాజా దెబ్బ రుచి చూసావంటే బతుకున్నంత కాలం ఈ దరిదాపులనే కనిపెట్టావు. అంతలోడేమో రౌడీలు కాదు, రాజాని రాజధాని రాజాని రాజా కాదు, రౌడీ రాజావి. రౌడీ అని వాడి నా రూపాయలు ఎక్కడ చేయడానికి నేను రౌడీగా మారాజా. చూడడానికి సీతాకాంత చెరువులో ఉన్న వేటకున్న అసలు రోబో దొంగల పురుగు. బొమ్మల పురుగు నుండే చేతకొచ్చేట్టు వస్తుందని తెలియని అమాయకుడు నువ్వు. నా గురించి నీకేం తెలుసు? నీ గురించి తెలుసుకోవడానికి దేశం కోసం ప్రాణం చేసిన భగత్ సింగ్ ఇవే కాదు, పీరేలి కోసం తాజ్మహల్ కట్ట సాధారణమే కాదు. అంతకంటే గొప్పవాన్ని నువ్వే ఒప్పుకునే చేస్తాను. సరే నా సొంతం చేసుకుని తీరుతాను. ఇట్స్ మై టాలెంట్. అయితే నా మాట కూడా విను. శైలజను నా ప్రేమ వైపు తిప్పుకొని నీవు పుట్టగదులాగా చేస్తాను. దట్స్ మై ఛాలెంజ్. ఈ ప్రేమ పోరాటంలో గెలిపేవాడు కారణమే నిర్ణయిస్తుందా? వస్తా. తమ్ముడు, మహేంద్ర రాజా గారు ఏం చేస్తున్నారా? ఆ ఇద్దరు ముడబాబుల్ని ఇక్కడే లేపేది మంది ఇప్పుడే వద్దన్నావన్నా. ఎప్పుడు వాళ్ళు మేకై మేక కూర్చోరు. తమ్ముడు, వాళ్ళని తప్పడం
తినడానికి అప్పుడు బచ్చాగలరా ఇప్పుడు ఏడుకు మేడే కూర్చున్నారు నేనేం చేయగలరా తమ్ముడు ఇప్పుడు వాళ్ళు పెద్ద ఆఫీసర్లు అయ్యారు మన వ్యాపారాలు మన జీవితాలు మరి రోడ్డు మీద పెట్టి మన పాతి పెడతామంటారు ఒక్కర నా కొడుకులు ఆలు మనకేం చేయగలరా మన వెనకాల ప్రభుత్వం ఉంది ప్రజా యంత్రాంగం ఉందిరా నా కొడుకులు మనతో ఏం చేయగలరా పెద్ద పెద్ద మినిస్టర్లకు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలకు ఎంపీలుగా దిక్కురాలు నీ బతుకు నా బతుకు ఎంతన్నా అదేరా తమ్ముడు కానీ ఆ మహేంద్ర గారు నేను ఐపీఎస్ నిర్వహిస్తున్నారా వాడి దృష్టిలో ఐపీఎస్ అంటే పెద్ద పోర్షన్ అనుకుంటున్నారా ఎంతటి ఐపీఎస్ ఆఫీసర్ మన కాల కింద చెప్పులాంటి వాడే కదా సరే ఆ ఇద్దరు నా కొడుకులు వచ్చినా చూసుకుందాం కానీ ముందు ఆ రమ్మని రప్పించన్నా అదే రామ్మా. ఏ రామ్మా. తమ్ముడు వచ్చిందిరా రామ్మ ఎంత చెయ్యరా నువ్వు Let's
అయితే మనకి రోజులు దగ్గర పడ్డాయి అన్నమాట. మనమే అంతం చేసే మాట ఇంకా భూమిపైన కొట్టలేదు కానీ ఆ మహేష్ గారిని కొద్దిగా చూస్తుంటే ఆ రాజా గారి కంటే కొద్ది వేరేలాగే ఉన్నారా? అన్నయ్య, అదిగో మనం అనుకున్నట్టే ఉత్తర కొడుకులు అంటారు. ఆ దగ్గర మనల్ని ఏం చేయగలరా తమ్ముడు? మీ అమ్మ నాన్న చదివింది ఏమవుతుంది? అవును బాబు. అవునా? నువ్వు నా తల్లిదండ్రులు చచ్చావని నాకు తెలుసా? తెలిస్తే మాత్రం మీరు ఏం చేయగలరా? ఈ పాపం దగ్గర నాకంటే పడ్డారా? ఇప్పుడే నా చేతులను తప్పించుకో చాలా కష్టం. అవునా? ఈ అన్నయ్య రాజా అంతేరా? చిన్నప్పుడు పారిపోయి సిబిఐ ఆఫీసర్ అయ్యాడు. అవును బాబయ్య, దీన్ని అర్థం చేయడానికి మా తల్లిదండ్రులు అనుకున్న కష్టంలో చేర్చడానికి దీన్ని ఐపీఎస్ కాదు. వీరు తాము నా చేతిలో ఉంది. ఒకడు IPS, ఒకడు CBS. మమ్మల్ని పీకే నాదుడు ఈ భూప్రపంచం మీద ఎవడు పుట్టలేదురా. నా వెంట నా తమ్ముడు ఉన్నంత వరకు నన్ను ఎదిరించేవాడు ఈ భూప్రపంచం మీద ఎవడు. అని ఎన్ని రోజులు కలగంటున్నారా? నీకు సరైన ఐపీఎస్ దొరకలేదు కాబట్టి నీ ఆటలు నీ దొంగతనాలు సాగుతున్నాయి. ఇప్పుడు ఈ సరైన ఐపీఎస్ మీరు ఎదురు వస్తున్నారు. మా తప్పు కాగలంటే మీకు దమ్ముందిరా? నా తల్లిదండ్రులకు దొంగతనం చేశావు. నా నుండి తప్పించు. నీ వల్ల కాదురా. నీ వల్ల కాదు కదా నిన్ను సృష్టించా ఆ బ్రహ్మ వల్ల కాదురా. మా కల్తీ వ్యాపారాన్ని చెప్పగొట్టాలని చూశారు. అయినదా కాలేదే. మా వెనకాలే దోచులు తీస్తూ వచ్చారు. ఏమైనా సుఖమన్నదా అంటే అందులో కూడా లేదే. ఇంకా మీ ఇద్దరు కలిసి మమ్మల్ని ఏం చేయగలరా? ఎప్పుడైనా చెడుగా మంచిగా కలిసి గుర్తుపెట్టుకో. చెడు మీద మంచిగా అవడం ఎప్పుడో పురాణ కాలంలో జరిగిందిరా. ఈ రోజుల్లో చెడు మీద మంచిగా అవడం లేదు. మంచి మీద గెలిచేదే చెడు. అదే ఫైనల్ గా గెలుస్తుంది, చూసుకో. అదే నీ భ్రమ. నీకు మీ తమ్ముడికి రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ఈ రోజు నా కంట పడ్డారా? కంటపడ్డావురా అందరేట్రా? దేవుని వెనకే ఉన్నావు, నీ ముందు నడుస్తున్నా, నువ్వు పీకేదేం లేదనే కదా చెప్తున్నాను. అది నువ్వు భ్రమపడుతున్నావు. చెప్పాను కదా నరపతి, మీ కల్తీ మాఫియా ఆపడానికి రాజధాని రౌడీలు వస్తారని. రాజధాని రౌడీలు ఎక్కడో రాజధానిలో ఉన్నారని చెప్తావేంద్రా? పక్కనే ఉన్నారు మమ్మల్ని ఏం చేయగలరా? చైతన్య నీకు ఇన్నాళ్ళు నీ తమ్ముడు ఉండడమే కదా నీ మాటని దొంగతనాలు కొనసాగిస్తున్నావు. ఇప్పుడు నువ్వు ముందుగా మీ తమ్ముడు వేసేస్తే నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.